సహృదయముతో పిలుస్తున్నది నిన్నే. సాధారణ సువార్త సహవాసం సహృదయముతో పిలుస్తున్నది. సజీవుడైన యేసుని గూర్చి సవివరముగ వివరించుటకు, సజీవుడైన యేసుని గూర్చి సవివరముగ వివరించుటకు రండి రండి, త్వరపడి వేగమే రండి. రండి రండి, త్వరపడి వేగమే రండి. సాధారణ సువార్త సహవాసం సహృదయముతో పిలుస్తున్నది. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి భాగం ఆదికాండం 19వ అధ్యాయము 17వ వచనంలో లోతును గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క సొదొమ గొమొర్రాను నాశనం చేసే ముందు ప్రేమించి వారిని ఆ పట్టణాన్ని ఖాళీ చేయమంటే వారట తడవు చేస్తూ ఉన్నారట. ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనంలో అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపాటు వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి అని మనం చూస్తూ ఉన్నాం. సరే, ఊరి బయట పెట్టి, అబ్బాయి నీ ప్రాణాన్ని దక్కించుకునేటట్లు పారిపో, నీ వెనుకకు చూడకుము అని చెప్పారు. అయితే ఆ యొక్క లోతు భార్య ఐగుప్తు బయటే ఉంది, కానీ ఆ మనసంతా ఆ యొక్క దాని మీద, పట్టణం మీదే ఉందట. ఆ సొదొమ వెలుపుటే ఉంది, కానీ ఆ మనసంతా ఆ సొదొమ పట్టణం మీదే ఉంది. కాబట్టి వెనుకకు తిరిగి చూచింది. దేవదూతలు వెనుకకు తిరగొద్దని చెబితే ఏమడుగు అవిధేయురాలే వెనుకకు తిరిగి ఉప్పు స్తంభం అయినట్లుగా మనందరికీ తెలిసినటువంటి భాగం. చాలామంది అలాగే మందిరంలో ఉండొచ్చు, ఫెలోషిప్లో ఉండొచ్చు, పరిశుద్ధుల సహవాసంలో ఉండొచ్చు, కానీ వారి మనసంతా లోకం మీదే ఉంటాం. కాబట్టి వారు ఏ దీవెన పొందలేకపోతూ ఉన్నారు. అలాగ మనసంతా లోకం మీద ఉండేటప్పటికి ఆ లోకం ఆకర్షిస్తూ ఉంటుంది. ఇదివరకు దేవుని సేవకులు ఒక సంఘటన చెబుతుండేవాడు. ఒక పెద్ద పులి ముసలిది అయిపోయింది. వేటాడి తినేటువంటి ఆ బలం లేదు. అందుకని యుక్తిగట ఏటుకి స్నానం చేయడానికి వచ్చేటువంటి వాళ్ళకి కొద్ది దూరంలో కూర్చుని ఒంటరిగా ఉన్నటువంటి వెళ్ళేటువంటి, అంటే అందరూ మునిగి వెళ్ళేటప్పుడు ఒక అతన్ని హలో అని పిలిచిందండి. ఎవరని వెనక్కి తిరిగి చూస్తే అమ్మో అని భయపడొద్దు, ఇదివరకట్లాగా నేను జీవహింస చేయటం అవన్నీ మానేశాను, ఈ సాగుబోయే దినాల్లో అయినా పుణ్యం చేసుకోవాలని అనుకుంటున్నాను, ఇంకా నాకు ఇదంతా ఎందుకని ఒక బంగారపు ఇది ఉందట, కంకణం, అది ఆశ చూపెట్టిందంట. కానీ నమ్మలేకపోతున్నావు, ఇదివరకులాగా మనిషిని గాను, ఇదిగో ఇది తీసేసుకో, నాకు అలాగైనా మోక్షం వచ్చింది అని చెబితే వాడు భయపడతా వస్తున్నాడు. ఏం భయపడదు రమ్మన్నాడు. వచ్చి ఆశగా కంకణం తీసుకునేదానికి అంతే పంజాత కొట్టిందే చచ్చాడు. అలాగే వెనుక వైపు మనం చూసినప్పుడు, వెనక తిరిగి చూసినప్పుడు ఆ పాత స్నేహితులు, ఆ పాత అలవాట్లు అవన్నీ మనం పిలుస్తూ ఉంటాయి. రా హలో ఏంటి భక్తి అని వెళ్ళి బాగుపడినోడు ఎవడున్నాడు చెప్పు, ఇక్కడ చూడు ఎంత ఖుషి, ఎంత సరదాగా ఉందో అని అలాగ చెప్పి అనేక మందిని ఈడ్చుకుపోతూ ఉంటుంటాడు. ఇక్కడ కూడా అబ్బాయి నువ్వు తడవు చేయొద్దు, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపో, నీ వెనుకకు చూడొద్దు అని చెబితే ఆ లోతు భార్య వెనకకు తిరిగి చూసిందంట. ఈ దినాల్లో చాలామంది వెనుక వైపు అలాగే ఆశ చూపెట్టినటువంటి ఆ లోకం, శరీరాశలు, నేత్రాశలు, జీవడమ్ముల వైపు తిరిగి చూచి అలాగా భ్రష్టులైపోతూ ఉన్నారు. వెనుక వైపు చూసినప్పుడు అనేకమైనటువంటి ఆశలు చూపెట్టి, ఎందుకంటే వీడు ఎటు వెళ్ళిపోతాడు కాబట్టి ఇదే సమయం నాడు ఇంకా తలుగు బెలుకులు చూపెట్టి సైతాండు
అనేక మందిని వశపరుచుకుంటూ ఉంటాం. అందుకని ఎప్పుడు వెనకకి తిరగకూడదు. దేవుని మహాకృపను బట్టి మంచి సహవాసనానికి వచ్చారు, భక్తుల ప్రార్థన ఆశించారు. మరలా తిరిగి వెనుకకు వైపు తిరిగితే ఇక మళ్ళీ తిరిగి రావు, అంతే. అలాగే ఈడ్చుకుని పోద్దన్నమాట. దేవుని సేవకులు ఒక సంఘటన చెబుతుండేవారు. ఒక కుర్రోడు భయంకరమైన స్థితి నుండి విడుదల పొంది మారు మనసు పొంది బాగా ఆసక్తిగా ఉంటా ఉన్నాడని, అనేక మందిని ప్రభు సన్నిధికి సంపాదించాడని. ఆయనకు ఒకలాంటి ఆశ వచ్చిందంట. ఏంటి, నేను అనేక మందిని ప్రభు దగ్గరికి తెస్తున్నాను, కానీ గతంలో నా స్నేహితులు, మరి ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్స్ ఉండేది, ఆ అమ్మాయిని సంపాదించలేకపోయానని ఎలాగైనా సరే ఆ అమ్మాయిని కూడా ప్రభు సన్నిధి తేవాలని ఆశ కలిగి దేవుని సేవకునితో చెప్పారండి. దేవుని సేవకులు అన్నారంటే, అబ్బాయి నీకు శక్తి చాలదు, పాపానికి ఉన్నటువంటి ఆకర్షణ అయస్కాంతానికి కూడా లేదని చెబుతుండేవాడు దేవుని సేవకు. కాబట్టి నీకు శక్తి చాలదు, ఆ ప్రయత్నం విరమించుకో. ఆ అమ్మాయి కొరకు ప్రయాసపడకండి, ఇంకా 10 మంది నువ్వు తీసుకురాగలవు అంటే మీరు నన్ను చాలా తక్కువగా అంచనా వేశారండి. నేను ఇప్పుడు ఎంత నిష్ఠగా ఉంటున్నాను, భక్తిగా ఉంటున్నాను, ఎంతమందిని ప్రభు మన మందిరానికి ఎంతమందిని తెచ్చాను కొత్త వాళ్ళని, ఆమెను తీసుకురాలేనంటే అబ్బాయి వద్దంటే వినలేదు. దేవుని సేవకులు చెప్పాను, సరే అబ్బాయి ఆ అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలంటే ఎవరినైనా తోడు తీసుకెళ్ళి, అబ్బాయి తోడుంటే సిగ్గుండి ఆ అమ్మాయి రాదు, సరే పిల్లవనన్నా తీసుకెళ్ళంటే ఆ బుద్ధి లేనాడు ఆ మాట అనకుండా ఒంటరిగా వెళ్ళాడండి. వెళ్ళి మామూలుగా సైగ చేశాడండి. చేస్తే వీడికి మళ్ళీ పుట్టిందిలో పుండు అనుకుని వాళ్ళు రహస్యంగా కలుసుకునే స్థలానికి వచ్చాడంట. ఈ భక్తుడు బైబిల్ కూడా తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి నేను ప్రభు మారు మనసు పొందాను అది ఇదని మన పిల్లలు కనుక ఎక్కాలు అప్పచెప్పినట్టు అప్పచెప్పాడంట. అవంట మీరు ఇంత మంచిగా మారినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందని అలా చేసింది. అంటే కరెంట్ షాక్ తగిలి ఆడు ఎడదచ్చాడు, వీడు కూడా అంటే పోయాడు. ప్రార్థనకు రావటం లేదండి. దేవుని సేవకులకు అనుమానం వచ్చి ఏమయ్య అసలు ఆయన కనపడట్లేదు, ఏంటో కనుక్కోండి అంటే, ఏమయ్యా అంత ఆసక్తిగా అందరికంటే ముందు వచ్చేవాడు, పరిచర్య చేసేవాడు, వాళ్ళని తీసుకొచ్చేవాడు, ఏంది అసలు అడ్రస్ గల్లంతైంది ఏంటంటే ఏం చెప్పట్లే. అప్పుడు దేవుని సేవలు ఒకసారి కనపడాడంట. కనపడి ఏమయ్యా చెప్పిన మాట వినకుండా అలా అయ్యావా అంటే ఏడుస్తున్నాడంట. బజార్ పర్వాలేదు రమ్మంటే నాకు ముఖం చెల్లట్లేదని అంతే పోయాడు. కాబట్టి వెనుకకు తిరగొద్దు. ఏదేదో దేవుని సేవకుల మాట వినకుండా అనుభవజ్ఞులు చెప్పినటువంటి మాటను ఖాతరు చేయకుండా వెనకకు తిరిగితే మనకైతే అంతే. కాబట్టి ఇక్కడ లోతు వారికి చెబుతా ఉన్నారు, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము. వెనుకకు చూస్తే లోకం వచ్చేసి మనం నిర్గమాకాండంలో వాళ్ళట ఐగుప్తు నుండి వచ్చారే కానీ వాళ్ళ మనసంతా ఐగుప్తు కొండల మీద కాకరకాయలు, కేకరకాయ, దోసకాయలు, మాంస కొండల మీద ఉందంట దృష్టి అంత. కాబట్టి వాళ్ళు సణిగారండి. ఈ 14వ అధ్యాయం నిర్గమాకాండం 14వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, మా జోలికి రావద్దు. 11వ వచనం, అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుడుకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులోండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమవుదామని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుడి కంటే ఐగుప్తీయులకు దాసులు మొగుటి మేలు అని సణుగుతూ ఉన్నారు. ఏంటి వీరేదో ఆ కొండల మీద వాటి మీద మనసు పెట్టుకున్నారే కానీ, అరే ఆ బానిసత్వం, ఆ శ్రమల కొలుము నుండి దేవుడు మనల్ని విడిపించాడు, లేదా అద్భుతాలు చేశాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, నీరు లేని సమయంలో బండ నుండి నీళ్లు ఉపకచేశాడు. ఇవన్నీ మర్చిపోయి మరలా వెనక తట్టు తిరుగుతున్నారు. ఇవో ఈ దిక్కుమాల సావు చావాలి ఈ అరణ్యంలో. సంఖ్యాకాండంలో మనం చూస్తే అదే భాగం. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే, అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇజ్రాయేల్ అందరూ మోషే అహరోనుల పైన సణుక్కొండ్రి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు,
ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును, మా భార్యలు మా పిల్లలు కొల్లబోవుదును, తిరిగి ఐగుప్తునికి వెళ్ళుట మాకు మేలు కాదా? అంటే మరలా వెనకతోటి తిరగటానికి వాళ్ళు ఆశిస్తున్నారే కానీ దేవుడు చేసిన మేలు, ఆ మహత్కార్యాలు అన్నీ మర్చిపోయారు. అలాగే ఈ దినాల్లో సైతానుడు వెనక వైపు తిరిగేటట్లుగా చేస్తూ ఉంటుంటాడు. అరే ముందుకు సాగిపోయే విధంగా ప్రభు కృపలు పొందుతాను, ప్రభు కొరకు వాడబడతాను, అనేకమంది నశించున్న అనేక మందిని ప్రభు కొరకు తెస్తాను అనే ఆశలు లేకుండా వెనుక చూపెడతా ఉంటుంటాడు. ఇదివరకు దేవుని సేవకులు గట్ట ఒక మనసు వచ్చిందంట. నాతో టీచర్లుగా చేసినటువంటి వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నారు, పొలాలు సంపాదించుకున్నారు, నేను ఈ సేవను వచ్చి ఏమీ కూర్చుకోలేకపోయాను, పిల్లలకి ఏమీ సమకూర్చలేకపోయాను అనుకుంటా నిద్రపోయాడు. ప్రేమ కలిగిన ప్రభు కళ్ళలోకి వచ్చాడు. ఏమయ్యా, నువ్వు టీచర్గా ఉన్నప్పుడు త్రాగుబోతుగా దుర్మార్గుడిగా ఉండి 2 జీతాలు సారాయి కొట్టి పెట్టావు. ఇప్పుడు నీకేం తక్కువైంది? చక్కగా ఇదివరకు పొద్దున్నే ఈ తాగుబోతాడు ముఖం చూసేని అందరూ చేదరించుకునేవాడు. ఇప్పుడు వందనాలయ్య గారు అని ఎంత గనపరుస్తూ ఉన్నారు. ఇదివరకు అనారోగ్యంతో అవస్థపడుతుండేవాడు, అలా శివరంగా వచ్చి గ్లాస్ పట్టుకుంటానికి కూడా వణికిపోయేవాడు. ఇప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నావు. ఇదివరకు నీ పిల్లలు పారిపోయేవాళ్ళు, ఎక్కడ కొడతాడో తాగుబోతాను. ఇప్పుడు పిల్లలతో ఎంత నెమ్మదిగా ఉన్నావు. నువ్వే ఇదివరకు అట్లాగుంటే ఇప్పుడు సచ్చేవాడివి, పేరు కూడా మాసిపోయేది. ఇంత మేలు పొందితే ఎందుకు నీకు ఆ మనసు వచ్చిందని ప్రభు అట కళ్ళలో హెచ్చరించాడు. వెంటనే తుల్లిపళ్ళేసి ఎంతో ఏడ్చాడంట, నాకు ఎందుకు ఆ మనసు వచ్చింది. ఆ యొక్క వాళ్ళకి ఐగుప్తీలు వాళ్ళకి వచ్చినట్లుగా ఎందుకు నాకు ఈ మనసు వచ్చింది, మరలా ఐగుప్తుకి వెళ్ళాలి మళ్ళని. అలాగే చాలామంది ప్రభు బిడ్డలతో ఉన్న సహవాసం ఉన్నా కూడా వెనక వైపు చూచే మనసు సైతాన్ని చూపెడతా ఉంటాడు. అబ్బాయి ఏముందా, భక్తి చేసి బాగుపడినాడు ఎవడు చూడు, సారాయి కొట్టి పెట్టినోడు చూడు ఎంత బాగుపడ్డాడు, వడ్డీలకు తిప్పేవాడు చూడు ఎన్ని బిల్డింగ్లు కడుతున్నాడు, అది చూడు ఇది చూడు అని అన్నీ చూపెట్టి సర్వనాశనం చేసేస్తా ఉంటాడు. కాబట్టి వెనుక తట్టు చూడొద్దు, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపో. చాలామంది వెనుక తట్టు చూస్తాం, మరీ ముఖ్యంగా యవనస్తులకి అనేకమైనటువంటి ఆకర్షణలు పెడతా ఉంటారు సైతాన్. చూసామా ఖాళీ. కాబట్టి మనం వెనుక తట్టు తిరిగేవారు కాకుండా ఉన్నతమైనటువంటి వాటి వైపు మన దృష్టి ఉండాలి. చాలాసార్లు మనం ఈ రూతు గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటాం. ఈ రూతు ఆ నయోమి చెప్పింది, అమ్మా మీరు యవనస్తులు, నేను ఇటు 3 బారిపోయాను, కాబట్టి మరలా మీరు తిరిగి వెళ్ళి మీ పుట్టిళ్ళకి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుని హాయిగా ఉండండి అని ఆ రూతుతో చెబుతూ ఉంది. ఇది నీ తోడుకోళ్ళ కూడా పోయింది కదా. రూతు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, ఆమె ఇదిగో నీ తోడుకోళ్ళు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోడుకోళ్ళ వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడ రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించినలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అని. అమ్మా వెనక్కి తిరిగి వెళ్ళు, నీ స్వజనుల దగ్గరికి వెళ్ళు, సౌఖ్యంగా ఉండని అత్త నయోమి చెబుతా ఉంటే నీ తోడుకోవడ పోయింది కదా, నువ్వు కూడా ఆ దారిని బొమ్మంటే జ్ఞానం కలిగినట్టు రూత్ అంటుంది, దయచేసి ఆ మాట అనొద్దు, మరింకోసారి అనొద్దు, నా వెంబడ రావద్దని ఎంత మాత్రం అనొద్దు, బతిమాలుకోవద్దు, నీ వెళ్ళు చోటకి నేను వస్తాను. ప్రభు యొక్క మనసు కలిగింది రూత్, జాలి పడింది. అయ్యో ఈ వృద్ధురాలైనటువంటి నా అత్త నయోమి భర్తను పోగొట్టుకుంది, 2 బిడ్డలను పోగొట్టుకుంది, ఇప్పుడు దిక్కులేనిది అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఎలాగ కష్టపడలేదు, ఎలాగ ఉండిద్ది. కాబట్టి ఎలాగైనా సహాయం చేయాలనే మనసుతో తను తాను అంకితం చేసేసుకో. ప్రభు చూచాడు, అరే ఇంత జాలి గల అమ్మాయి ఇవో ఇలాగా ఆ అత్త కొరకు ఇలాగ తన జీవితాన్నే త్యాగం చేసిందని దయగల వారిపై దయ చూపించింది. యెహోవా నా బలమని
పాట పాడుకునే పాటలో ఒక చరణం ఉంది. దయగల వారిపై దయ చూపించును, కఠిన ఏళ్ళ వికటం చూపునని మనం పాడుతూ ఉంటాం. అలాగే దయ చూపెట్టినటువంటి ఆ యొక్క రూతు ఏళ్ళ దేవుడు దయ చూపెట్టి బోయేజుకు దయ కలిగించి పెళ్లి చేసుకుని బిడ్డలు కానీ క్రీస్తు వంశావళిలో చేరిందంట. చూసారు ఎంత గొప్ప భాగ్యం. ఒకవేళ వార్పానాగా వెనక్కి తిరిగిపోతే అసలు ఆ వార్ప ఏమైందో మరలా బైబిల్ ఎక్కడ చూడ. కానీ రూతు క్రీస్తు వంశావళిలో చేరినట్లుగా మనం చూస్తాం. కాబట్టి వెనుకకు తిరగవద్దు. అనేక మంది ఆంధ్రుడు ఆరంభసూరుడు అన్నట్లుగా మొట్టమొదటి ఎంతోమంది భక్తి చేయడానికి వస్తారు, కానీ ఆ వెనుకకు చూసి సైతాను ఆశలకు వాటి లోబడి ఆ పులి కనుక ఆ కంకణం చూపెట్టి ఎలాగా నాశనం చేసిందో అలాగే లోకం శరీరాశులు, నేత్రాశులు, జీవడమ్మలు చూపెట్టి అనేక మందిని పాడు చేస్తాం. కాబట్టి వెనుకకు తిరగవద్దు. అలాగ చాలామంది వెనుకకు తిరిగి పాడైపోయి భ్రష్టులైపోయి మరలా తిరిగి కనపడలేదు. ఎంతోమంది ఎంతో ఉద్రేకంగా భక్తి చేసిన వాళ్ళు కూడా నేను ఎరుగున్నాను. ఆరంభ దినాల్లో ఒక అతను ఉండేవాడు. ఆయన ఎంతో ఉద్రేకంగా ఉండేవాడు. ప్రార్థన కాస్త ఆ విజ్ఞాపనలు ఆ కునుగుపాటు పెట్టామని కొట్టేవాడు. ఏంటంటే ప్రార్థన నిద్రపోతాం అనేవాడు. అసలు ఆయనకు దూరంగా కూర్చునేవాడు. పెట్టామని ఇక దయాదాక్షిణ్యం లేవు, అంత ఉద్రేకంగా ఉండేవాడు భక్తి. తర్వాత ఏమైంది, అయిపోయింది అన్నమాట. సోడా బుడ్డి భక్తి చేయొద్దు అనేవాళ్ళు సేవకు. ఏమిట్రా సోడా బుడ్డి భక్తి అంటే కొట్టినప్పుడు కీసుమని తర్వాత తుస్సుమని. అట్లాగే కొద్ది రోజులు ఎంతో తీవ్రంగా ఉంటారు, కానీ మరలా సైతాను ఆశలు చూపెట్టి వెనుకకు తిప్పి నాశనం చేసేస్తాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అనేక మందిని సైతాను అలాగా వేటాడుతూ ఉంది, ఎలాగ తిప్పాలో ఎలాగ చేయాలో. ఎందుకంటే భక్తుల్ని భ్రష్టులుగా మార్చిన అనుభవం ఉంది సైతాన్. నిన్ను నన్ను వెనకకు తిప్పడం పెద్ద లెక్క కాదు. అక్కడ వాళ్ళు చెప్పినా కూడా అబ్బాయి నువ్వు పారిపో, నీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపో, నీ వెనుకకు చూడకమంటే జాగ్రత్తగానే ఉన్నారు. కానీ లోతు భారీ మొడుగు సొదమ బయటకు వచ్చింది, కానీ ప్రాణం అంతా సొదమ మీదే ఉంది. అందుకని వెనక ఏంటో కాస్త మెడ తిప్పితే ఏం పోయింది అని ఊరన కొద్దిగా తిప్పిందేమో, అంతే ఉప్పు స్తంభం అయిపోయింది. ఒకవేళ మంచి ఉప్పు అయినడితే తల ఒక మొక్క చేసుకుని పచ్చడిలోనో కూరలోనూ వేసుకుని ఉండేవాళ్ళం. కానీ నిష్ప్రయోజనమే శాపగ్రస్తం అయిపోయి అలాగే శాపగ్రస్తం అయిపోతాం. కాబట్టి దేవునిలోకి వచ్చినాక మరలా వెనకకి తిరిగామంటే కుక్క వాంతి తిరిగినట్లుగా తిరిగామంటే ఎందుకు పనికిరాం. ప్రభువుతో ఉన్నటువంటి శిష్యులు కూడా ఆ దినాల్లో అనేక అద్భుతాలు చూశారు, అనేకమైన కార్యాలు చూశారు, ఏ చేశారు, కానీ అభ్యంతరపడిపోయారు. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయన వెంబడింపలేదు. ఎంత విచారం అండి. ప్రభువు దగ్గరగా ఎన్నో మేళ్ళు పొంది అద్భుతాలు చూసి వీళ్ళు ప్రభు శిష్యులని ప్రశంసలు పొందినటువంటి వాళ్ళట ప్రభువు కాస్త గద్దించగానే వెనుకకు తిరిగిపోయారు. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు ఇహలోకమును స్నేహించి భక్తులను దేవుని బిడ్డలను విడిచిపెట్టి ఆ లోకంలో కలిసిపోయినట్టుగానే వీళ్ళు కూడా అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదని. ఎంత విచారం. కొంతమంది దేవుని సేవకులు ప్రేమించి గద్దిస్తే అంతే అలుగుతారు, ప్రార్థన కూడా రా. సహవాసానికి దూరం అయిన వాళ్ళు చాలామందిని చూసి ఏమిటంటే నన్ను ఎంత మాట అన్నాడండి, ఎవరు అంటే ఏమైనా వచ్చేదానికి, అరే నీ మేలు కోరి చెప్పాడా అంటే వినరు కొంతమంది. ఎంత పౌరుషమో ఎంత రోషమో, నా మేలు కోసమే కదని జ్ఞానం కూడా ఉంటుంది ఈ దినాలు. ఒకసారి పేపర్లో వేశారు, ఒక తండ్రి ఒకే కూతురు అంట 10th క్లాస్ చదువుతూ ఉంటే టీవీలు చూస్తూ ఉందా. అమ్మాయి రేపు పరీక్షలు అయిపోయినా ఖాళీ చూడవచ్చు కదా, ఇప్పుడు చదువుకునే టైంలో ఏమి టీవీలు అని గద్దించాడు. ఎంత రోషం వచ్చిందో. నన్ను 10 మందిలో పట్టుకుని నాకు తెలీదా చదువుకోవాలని, పరీక్షల దగ్గరికి వచ్చింది నాకు తెలీదా అని పురుగు మందు దాచి వచ్చిందంటండి. అంత బుద్ధి లేని చూడండి. అరే నా తండ్రి నా క్షేమం కోరి నిజ టైం అంతా
ఈ టీవీలతో వ్యర్థం చేసుకుంటున్నాను, రేపు పరీక్షలు అయిపోయినాక అంత ఖాళీ చూడవచ్చు కదా అనే జ్ఞానం కూడా లేకుండా జీవితాన్ని అంతం చేసుకో. అలాగే కొంతమంది దేవుని బిడ్డలు విడిచిపెట్టిపోతారు. కాస్త గద్దిస్తే అబ్బా ఇది పద్ధతి కాదు, ఇది మంచిది కాదు, ఇలాగ ఉండటం న్యాయం కాదని చెబితే కీడు తలపెట్టాను కూడా ఇది అవుతారు. ఇదివరకు దేవుని సేవకులు చెబుతుండే ఒక అతనట మీటింగ్కి వెళ్తూ ఎవరో ఒక పొరుగు అతని భార్యని వెంట తీసుకుని వెళ్తూ ఉండేవాడు. ఆ దేవుని సేవకుని తెలిసి అబ్బాయి అదేమిటా మీటింగ్కి వెళ్ళేటప్పుడు అయా వాక్యం, నా వాక్యం అంటే చాలా ఇష్టం అంట, అందుకని వింటాను, వస్తే మామూలుగా నీతో కలిసి వెళ్ళడం ఏంటి, నీతో పాటు రిక్షా, అది మంచి పద్ధతి కాదు, మనం ఇతరులకి మాదిరిగా ఉండాలి తమ్ముడు, అది పద్ధతి కాదు అని అన్నాడంటండి. దానికి కోపం వచ్చిందండి. వచ్చి అరే నన్ను 10 మందిలో ఇలాగా పలసం చేస్తాడా అని అదును కోసం కూర్చుని ఒకరోజు వచ్చాడంట. వచ్చి అయ్యగారు ఉన్నాడా, అయ్యా ఇప్పుడే మీటింగ్కి వెళ్ళి వచ్చి భోంచేసి అలసిపోయి నిద్రపోతున్నాడు, లేపమంటా వద్దు కూర్చున్నాడంట. పాపం ఆయన లేచినాక అయ్యా మీకోసం ఆయన ఇందాక ఎప్పుడుండో వచ్చాడు అంటే తమ్ముడా రా అని పిలిచాడంట. ఏం తమ్ముడా నేను అలా అని బాధపడ్డావు, మనం ఇతరులకి మంచి మాదిరిగా ఉండాలంటే అబ్బాయి అదేం లేదండి, అయ్యా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తుండగానే కత్తితో పొడిచాడంట. పెద్ద కేకేస్తే పట్టుకోకపోతే క్షమించమని ఆయన చనిపోయాడు అనుకోండి. ఏంటి పట్టుకున్నారు, ఏంటంటే నన్ను 10 మందిలో గద్దించాడు. ఏంటి నువ్వు చేసిన తప్పు కదా, అయినా కూడా ఎంత ఇదో చూడండి, ఎంత అలాగా నీచమైనటువంటి స్థితిలో గద్దించినా కూడా దిద్దుకోలేనటువంటి వారు అయిపోతూ ఉన్నారు. వెనుకకు తిరిగి అరే నేను ఇలాగ అయిపోయానే ఒక భక్తి చేసిన వాడిని, మరలా లోక ఆత్మానుసారంగా ఉండవలసిన వాడిని శరీరానుసారం అయిపోయానే అని బుద్ధి తెచ్చుకోవాల్సిన వాడు హెచ్చరించినటువంటి వాడు కీడు తలపెట్టాడు. ఎలాంటి దుష్టులో చూడండి. కాబట్టి ఇక్కడ అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయన్ని వెంబడింపలేదు, అంతే వెనకకపోయారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ లోతుతో చెబుతున్నాడు, అబ్బాయి నీ ప్రాణాన్ని దక్కించుకున్నట్లు పారిపో, నీ వెనుకకు చూడొద్దు. సైతానేమో నిన్ను వెనక్కి తిప్పడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. అబౌట్ టర్న్ అనేవాడు, అదే డ్రిల్ చేసేటప్పుడు అబౌట్ గిర్రని వెనక్కి తిరిగేవాడు. సైతాను కూడా అబ్బాయి ఎంతకాలం భక్తి అబౌట్ టర్న్ అనగానే వెంటనే వెనక్కి తిరిగిపోతున్నాడు. అరే ఏంటని అసలు విచక్షణ లేకుండా దేవుని యొక్క ప్రభు ఏం చెప్పాడు చూడండి, లోకాసు వార్తలో 9వ అధ్యాయం. అబ్బాయి నాకటిపై చేయబెట్టి వెనుక తట్టు తిరిగేవాడు నా రాజ్యానికి పాత్రుడు గాడు. చివరి వచనం లోకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనంలో యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యంలో పాత్రుడు కాడని వానితో చెప్పాను. నాగలు అందరూ దున్నలేరు. ఒకసారి నాగలు దున్నుతాడు, నేను కూడా దున్నుతాను, నీ వల్ల కాదన్నారు. ఎందుకు కాదు అని అలా పట్టుకుంటే అటు వెళ్ళి ఆ ఎద్దులు కాళ్ళకి ఆ కర్రీ గుచ్చుకునేటట్టు అబ్బాయి నువ్వు లాభం లేదని. దానికి కూడా ప్రాక్టీస్ ఉండాలి. ఆ నాగలు దున్నేవాడు ఏం చేస్తాడు, అటు ఇటు దిక్కులు చూడు, ఎందుకంటే సాలు తప్పిద్ది, ఆ కర్రీలు ఎద్దులు కాళ్ళకు గుచ్చుకుని, అందుకని జాగ్రత్తగా లైన్ చూసుకుంటా దున్నుతారు. అలా కాకుండా నాగడి మీద చేయి పెట్టి వెనక చూస్తూ ఉన్నాడు అనుకోండి, మొదలకేం మోసం, ఆ ఎద్దు కాలు గుచ్చుకుందంటే నాగలేదు పోవలేదు. అందుకని వాడెవడను దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. దేవుని సన్నిధికి వచ్చి సహవాసానికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ అలా ఉండి మరలా వెనుక తట్టు లోకం వైపు తిరిగేటువంటి వాడు ఒకవేళ ప్రార్థన చేయొచ్చు, లేకపోతే రిట్రీట్లకి వెళ్ళొచ్చు, అవి చేయొచ్చు, కానీ పరలోక రాజ్యాన్ని కూడా పనికేరాడు. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. కాబట్టి వెనుక తట్టు ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు. అదే చెప్పి నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపో, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడా నిలవక నీవు నశించిపోకుండా పర్వతానికి పారిపో అని చెబుతా ఉన్నాను. కానీ అనేక మంది వెనక తట్టు తిరిగి దేవుడిచ్చే బహుమానాన్ని పోగొట్టుకుంటున్నారు. ఒకసారి పేతురు ప్రభువుని అడుగుతాడు, ప్రభా మేము సమస్తం విడిచిపెట్టి ఇవో నిన్ను వెంబడిస్తూ ఉన్నాం, మాకేంటి ఫలితం, అన్నీ పోగొట్టుకున్నాం, ఈ లోకంలో సౌఖ్యాలు,
బంధువులు అన్నిటినీ పోగొట్టుకుని నేను వెంబడిస్తూ ఉంటే ఏంటి ప్రభా మాకు అని మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో పేతురు అంటాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిము గనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా యేసు వానితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. అబ్బా, ఎంత గొప్ప భాగ్యమో చూడండి. మామూలుగా లాయర్ జడ్జి అని ఉంటాడు, ఆయన తీర్పు తీర్చేది, శిక్ష వేసేది ఆయనే. అలాంటి వారుగా మిమ్మల్ని చేస్తాను. మీరు వెనుకకు తిరగకుండా ఆ లోకం వాటన్నిటిని విడిచిపెట్టి నన్ను వెంబడించారు కాబట్టి, అలాగే మనం ఎవరు వెనుక వైపు లోకం వైపు చూడకుండా మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు వైపు చూద్దాం. ఆగిపోక సాగిపోదాం. ప్రభు ఇచ్చేటువంటి కృపను పొందుదాం. ప్రభు కొరకు సాక్షులుగా ఉందాం. ప్రభు తన వాక్యం దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, వెలుగు తట్టు తిరిగేటువంటి మనసు రానియొద్దు ప్రభా. ఏదో పరిస్థితులకు భయపడి అయ్యో ఎలాగా ఇంక మాకు సహాయం చేసేది ఎవరని ఆ లోకం వైపు లోకస్తుల వైపు తిరగనివ్వద్దు ప్రభా. మా కొరకు పరలోకం విడిచి వచ్చావు, మేము నిలవలసిన స్థానంలో నిలిచావు, మా కొరకు ప్రాణం పెట్టావు, చివరి రక్త బిందువు వరకు కాచావు ప్రభా. నీ వైపు చూచే కన్నులు నాకు దయచేయన ప్రభు. యేసు నా రక్షక, నొసగు కన్నులు, నిన్ను చూచే కన్నులు ఇవని పాడుతున్నాం, కానీ ప్రభు వైపు మనం చూస్తున్నాం. అలాగ ప్రభు వైపు చూచి ప్రభుతో ఒక అడుగు జాడల్లో నడుద్దాం. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందాం. ప్రభు తన వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధులైన ప్రభా, నీ మహాకృపను బట్టి, నీ దయను బట్టి, ఇవో వెనుక తట్టు తిరగవద్దు, ఎట్టి పరిస్థితుల్లో నీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపోమని చెప్పారు ప్రభా. అలాగే పోతున్నప్పుడు లోతు బారి వెనుక తట్టు తిరిగి నీ మాటను ప్రభా త్రోసిపుచ్చి శాపగ్రస్తురాలైపోయింది. అలాగే మేము ఎవరూ ఉండకుండా బుద్ధి కలిగి మా కొరకు ప్రాణం పెట్టి నీ వైపు చూచే కన్నులు దయచేయి. నీ యొద్దకు పరిగెత్తేటువంటి మనసు దయచేయి. ఆగిపోక సాగిపోయేవారుగా చేయండి. నీకు సాక్షులమై నేను గణపరిచేవారుగా చేయండి. ఈ యొక్క వాక్యాన్ని ముద్ర వేయండి. ఈ బిడ్డలందరినీ మీరు దర్శించండి. ఎవరు కుక్క వాంతి తీరినట్లు వెనకకు తిరగనివ్వదు. నీ సన్నిధి తోడుగా ఉంచమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ తోడేయండి. వెనుకకు తిరగకుండా ఆయన వైపు చూచేటు కన్నులు ఇచ్చి ప్రభు మహిమ పొందునుగా. ఆమెన్. విమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ చర్చి ద్వారా జరుగుతున్న ఆరాధన కార్యక్రమాలకు మిమ్మల్ని ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నాం. మా ఆరాధన కార్యక్రమాలు: ఆదివారపు ఆరాధన ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు, మరియు సాయంకాలం 6 గంటలకు స్తుతి ఆరాధన, ప్రత్యేక యవనస్తుల కూటం జరుగును. బుధవారము మరియు శనివారము 6:30 గంటల నుండి 9:30 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు జరుగును. సండే స్కూల్ ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగును. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయగలరు. మా అడ్రస్: లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, కోర్ట్ రోడ్, నరాలశెట్టివారిపాలెం, బాపట్ల. ఫోన్ 9988158960 మరియు 9290570251. మా అడ్రస్ మరొకసారి: లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, కోర్ట్ రోడ్, నరాలశెట్టివారిపాలెం, బాపట్ల. ఫోన్ 9989158960 and 9290570251.